Good morning to all of you. So అందరికీ నా వాయిస్ వినపడుతుందా? ప్లీజ్ కన్ఫర్మ్ చేయండి. గుడ్ మార్నింగ్ సార్, వినిపిస్తుంది సార్. ఓకే. Okay guys, good morning to all of you. Okay, so ఈ రోజు మనకి ఫస్ట్ క్లాస్ OTC ఆర్డర్ టు క్యాష్. సో ఆర్డర్ టు క్యాష్ సంబంధించి మనకి ఫస్ట్ క్లాస్ అన్నమాట ఇది కంప్లీట్ గా. ఓకే, సో ఈ OTC ఏదైతే ఉందో మనకి, సో OTC అంటే ఆర్డర్ టు క్యాష్ అంటారు. సో ఈ ఓటీసీలో మనకి నెంబర్ ఆఫ్ జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఓకే, అండ్ దీని మీద కొన్ని రిఫరల్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. కొంతమంది కంపెనీస్లో పనిచేసే వాళ్ళు రిఫరల్స్ కూడా ఉన్నాయి మన దగ్గర. కాబట్టి ఓటీసీకి సంబంధించి నెంబర్ ఆఫ్ జాబ్ ఆపర్చునిటీస్ మార్కెట్లో ఉన్నాయి, ఎప్పుడు ఉంటాయి కూడా. సో రీజన్ ఉంది ఇది. సో మనకి ఓటీసీ అంటే ఆర్డర్ టు క్యాష్, అంటే కస్టమర్కి ఒక ప్రోడక్ట్ని అమ్ముతాం, వారి దగ్గర నుంచి ఏమొస్తాయి, మనకి అమ్మినందుకు గాను డబ్బులు వస్తాయి, అవునా కదా? అంటే కస్టమర్కి ఎలా అమ్మాలి అంటే ఏంటి, ఒక ప్రోడక్ట్ని ఎలా అమ్మాలి అనే దగ్గర నుంచి వారి దగ్గర నుంచి డబ్బులు ఎలా మనం తీసుకోవాలి అనే దాకా జరిగే ప్రాసెస్ ఏదైతే ఉందో మనకి, దాన్నే మనం ఓటీసీ అంటారు, ఆర్డర్ టు క్యాష్ అంటారు. సో ఈ ఆర్డర్ టు క్యాష్ అనేది ఏదైతే ఉందో మార్కెట్లో మనకి నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఇందులో చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో ఓటీసీ ప్రాసెస్లో మనకి నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఓకే, సో ఈ ఓటీసీ గురించే మనకి ఈరోజు టాపిక్ అనమాట. ఓకే, అండ్ R2R P2Pకి కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. R2Rకి P2Pకి జనరల్గా కొంచెం కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది, కానీ ఓటీసీకి చాలా తక్కువ మంది కాంపిటీషన్ ఉంటారు. అండ్ సో చాలామంది స్టూడెంట్స్కి ఏంటంటే, ఏదో ఒక జాబ్ కావాలి, నాకు అర్జెంటుగా జాబ్ కావాలి, ఒక ఏ జాబ్ అయితే ఏంటి అని చెప్పి మైండ్లో ఎవరికైతే ఉంటుందో వాళ్ళు నన్ను అడిగితే ఈ కోర్సుని పిక్ చేసుకుంటే తొందరగా జాబ్ వచ్చింది. ఓకే, అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అంటే ఓటీసీకి ఎక్కువ డిమాండ్ ఉంది, మార్కెట్లో ఎప్పుడూ ఉంటుంది, సేల్స్కి సంబంధించింది కాబట్టి. ఓకే, అలా అని చెప్పి మీరు ఏదో సేల్స్ బాయ్ ఉన్న ఊర్లో పడే జాబ్స్ లాగా మీరు అనుకోవద్దు. సో మీరు చేసే వర్క్ కూడా చాలా హై లెవెల్లో ఉంటుంది, వర్క్ వచ్చి ప్రాజెక్ట్ వచ్చేటప్పటికి ఫారెన్ క్లయింట్స్ ఉంటారు. ఓకే, సో అండ్ ఏసీ గదుల్లోనే మనం పనిచేస్తాం, ల్యాప్టాప్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. సో మనం ఇది ఫీల్డ్ వర్క్ కాదు. ఓటీసీ అంటే ఫీల్డ్ వర్క్ ఏమో అనుకుంటారేమో, కానీ ఫీల్డ్ వర్క్ కాదు. ఓకే, సో మనం ఎప్పటిలాగా ఒక ఎంప్లాయీ లాగా ఆఫీస్లో కూర్చొని, ఏసీ గదుల్లో కూర్చొని ల్యాప్టాప్లో చేసే వర్క్ ఇది, అర్థమైందా? సో కాబట్టి మార్కెట్లో తొందరగా జాబ్ కొట్టాలి అనుకునే వాళ్ళకి బెస్ట్ ఆపర్చునిటీ ఓటీసీ. ఓకే, అలాగే మీరు చూసుకున్నట్లయితే మనకి సో వర్కింగ్
ప్రొఫెషనల్స్కి, అలాగే మనకి ఎవరైతే లేడీస్ ఉంటారో వర్కింగ్ సో ఇంట్లో వర్కింగ్ వాళ్ళు ఏమంటారు హౌస్ వైఫ్స్, సో ఎవరైతే ఉంటారో వాళ్ళకి చాలా బెస్ట్ ఆపర్చునిటీ. ఓకే, సో ఖాళీగా ఉండి ఏదో జాబ్ చేసుకుందాం అనుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది, వాళ్ళకి చాలా బెస్ట్ ఆపర్చునిటీ. అండ్ R2R P2Pలో ఎంతైతే సాలరీస్ ఉంటాయో ఓటీసీలో కూడా అంతే సాలరీస్ ఉంటాయి. ఓకే, సో కాబట్టి మనకి ఎస్ఏపిలో 3 టవర్స్ ఉన్నాయి. సో ఎస్ఏపిలో మనకి 3 టవర్స్ అంటాం మనం. సో మనకి R2R, ఓకే, P2P, అలాగే ఓటీసీ. సో R2R P2P ఓటీసీ అలా మనకి మొత్తం కూడా 3 టవర్స్ ఉన్నాయి. సో R2R అంటే మనకి రికార్డ్ టు రిపోర్ట్. ఓకే, P2P అంటే ప్రొక్యూర్ టు పే, అలాగే ఓటీసీ అంటే ఆర్డర్ టు క్యాష్. అంటే ప్రతి కంపెనీకి కూడా ఈ 3 ఉంటాయి. ఈ 3 లేకుండా ఉండదు. ఏ కంపెనీ తీసుకున్నా సరే ఈ 3 ఏరియాస్లో ఉంటాయి. రికార్డ్ టు రిపోర్ట్ అంటే మన ట్రాన్సాక్షన్ని బుక్ చేసుకొని ఎస్ఏపిలో పోస్ట్ చేసి రిపోర్ట్స్ ఇచ్చేంత వరకు జరిగే ప్రాసెస్, అంటే కంప్లీట్ ఆల్ ట్రాన్సాక్షన్స్ అన్నమాట. ఇది రికార్డ్ టు రిపోర్ట్, జనరల్ లెడ్జర్ అంటున్నారు, జిఎల్. P2P ప్రొక్యూర్ టు పే అంటే కొన్న దగ్గర నుంచి, సో ఎవరికి పేమెంట్ చేసేయాలి, ఎవరి దగ్గర నుంచి కొంటాం, వెండార్ దగ్గర నుంచి కొంటాం, అంటే వెండార్ దగ్గర నుంచి కొన్న దగ్గర నుంచి వెండార్కి పేమెంట్ చేసేదాకా జరిగే ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని మనం ఏమంటాము P2P అంటారు. ఆర్డర్ టు క్యాష్ అంటే కస్టమర్కి, కంపెనీ అన్న తర్వాత కస్టమర్కి ఏం చేస్తుంది, సేల్ చేయాలి, అవునా కదా. కస్టమర్కి సేల్ చేసే దగ్గర నుంచి ఎవరికి సేల్ చేయాలి, కస్టమర్కి. కస్టమర్కి ఏం సేల్ చేయాలి, ప్రోడక్ట్స్. కస్టమర్కి ప్రోడక్ట్ సేల్ చేస్తే మనకి ఏమొస్తుంది, డబ్బులు వస్తాయి. అంటే కస్టమర్కి ప్రోడక్ట్ని అమ్మి పెడితే మనకి డబ్బులు వస్తాయి. కాబట్టి కస్టమర్ మన దగ్గర నుంచి ప్రోడక్ట్ అనేది కొనాలి. సో కొనే దగ్గర నుంచి మనకి, అంటే అమ్మే దగ్గర నుంచి కస్టమర్, అంటే మన పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడాలి బుక్స్ ఆఫ్ అకౌంట్, అంటే అమ్మే దగ్గర నుంచి మనకి కస్టమర్ దగ్గర దాకా, అంటే కస్టమర్ దగ్గర నుంచి మనీ వచ్చేంత వరకు జరిగే ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని మనం ఏం చెప్తాము, ఓటీసీ అంటాం. ఓటీసీ అంటే ఏంటి, ఆర్డర్ టు క్యాష్. ఓటీసీ అంటే ఏంటి, ఆర్డర్ టు క్యాష్. సో ఈ 3 జాబ్స్ కూడా మార్కెట్లో ట్రెండింగ్. ఏ జాబ్స్ ఉన్నా లేకపోయినా సరే, సో ఐటీ అనేది కొలాప్స్ అవ్వచ్చు, ఈరోజు బాగుంటుంది రేపొద్దున బాగోదు, కానీ ఎండ్ యూజర్ జాబ్స్ ఏమైతే ఉంటాయో ఎప్పుడూ ఉంటాయి. ఎందుకంటే ప్రతి కంపెనీ బిజినెస్ రన్ చేసేది ఆపుకోలేదు కదా. ఆ రన్ చేసుకునేది ఆపుకోలేదంటే ఏంటి, బిజినెస్ అయితే స్టక్ చేసుకోలేదు. సో అది కంటిన్యూ అవ్వాలి. కంటిన్యూ అవ్వాలంటే మనం మెయింటెనెన్స్ చేయాల్సింది, అకౌంట్స్ మెయింటెనెన్స్ చేయాల్సింది. సో అకౌంట్స్ మెయింటెనెన్స్ చేయలేకుండా ఏ కంపెనీ ఉండదు, అవునా కదా. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద ఇయర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ కావాలి, సో ప్రతి కంపెనీకి కూడా. సో ఎండ్ ఆఫ్ ద ఇయర్ కంపెనీ ప్రాఫిట్ ఎంత వచ్చింది, లాస్ ఎంత వచ్చిందో కావాలి. సో అవన్నీ కావాలి కాబట్టి ఇందులో జాబ్స్ ఉండకపోవడం అనేది ఉండదు. మీ ఎంప్లాయీస్ కూడా మారుతూ ఉంటారు, అవునా కదా. కంపెనీస్లో ఎంప్లాయీస్ మారుతూ ఉంటారు, వేకెన్సీస్ ఉంటా ఉంటాయి. సో అలాగే కొన్ని కొత్త ప్రాజెక్ట్స్ వస్తూ ఉంటాయి, యూఎస్ నుంచి, కెనడా నుంచి, యూకే నుంచి, దుబాయ్ నుంచి, గల్ఫ్ కంట్రీస్ నుంచి ప్రాజెక్ట్స్ వస్తూ ఉంటాయి. అప్పుడు న్యూ రిసోర్స్ కావాలి. సో ఓటీసీకి దగ్గర దగ్గర ఒక 100 మంది దాకా పనిచేస్తారు. అంటే ఆల్ ఏరియాస్, అంటే ఈ ఓటీసీలోనే చాలా జాబ్స్ ఉంటాయి. ఓటీసీ అంటే ఒకటే కాదు, చాలా జాబ్ ఏరియాస్లో ఓటీసీలో ఉంటాయి. ఓకే, సో R2Rకి ఒక 100 నుంచి 150 మంది, P2Pకి ఒక 70 నుంచి ఒక 100 మంది లోపు. ఓకే, సో ఓటీసీకి ఎక్కువ రిసోర్స్ కావాలి, అర్థమైందా. ఓటీసీకి ఏంటంటే ఎక్కువ రిసోర్స్ కావాలి. సో కాబట్టి మనకి ఓటీసీ అనేది మార్కెట్లో నెంబర్ ఆఫ్ జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఎవరైనా సరే తొందరగా నాకు ఏదో ఒక జాబ్ నాకు కావాలి మార్కెట్లో, అండ్ ఎవరైతే వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉంటారో, ఓకే, అలాగే హౌస్ వైఫ్స్ ఎవరైతే ఉంటారో, సో వీళ్ళకి బెస్ట్ ఆపర్చునిటీ ఓటీసీ.
ఓకే, అలాగే కమ్యూనికేషన్ ఎవరికైతే బాగా ఉంటుందో సెషన్లో చేయలేకపోతూ ఉంటారు. ఓకే, కమ్యూనికేషన్ బాగుంటుంది. అలాంటి వాళ్ళు ఏంటంటే తొందరగా దీంట్లో మార్కెట్లో ఎవరికైతే కమ్యూనికేషన్ ఎక్కువ ఉంటుందో, ఇంగ్లీష్లో మాట్లాడతారో వాళ్ళకి ఇందులో మంచి స్కోప్ ఉంటుంది. ఓకే, సో కాబట్టి మై బెస్ట్ సజెషన్ ఏంటంటే ఏ జాబ్ అయితే ఏముంది, ఓకే మనకి జాబ్ కావాలి అని అనుకునే వాళ్ళకి ఓటీసీ అనేది ఒక మంచి ఆపర్చునిటీ. అండ్ మార్కెట్లో మొన్న ఎవరో మనకి జాబ్లో వెళ్ళారు, ఎక్కడున్న వాళ్ళు, అతని పేరేంటి, కిరణ్ అనుకుంటాం. ఉన్నాడా లేడా? లేడా ఉన్నాడా? సో ఆఫ్లైన్లో వస్తూ ఉంటాడు కిరణ్ అనే అబ్బాయి. ఓకే, మొన్న జాబ్కి వెళ్తే ఓటీసీకి ఒకళ్ళో ఇద్దరు ఉన్నారంట, వేకెన్సీస్ మాత్రం 6-7 ఉన్నాయి. సో అబ్బాయి చెప్పాడు, జన్పాక్ ఏదో కంపెనీ మొత్తానికి వెళ్ళాడు మొన్న, కాగ్నిజెంట్ అన్నాడు. ఓకే, సో వెళ్తే ఓటీసీకి ఒకళ్ళో ఇద్దరు ఉన్నారు, జాబ్స్ మాత్రం 6-7 ఉన్నాయి. అలా ఉంటుంది. ఓకే, చాలా మందికి తెలియదు అన్న ఓటీసీ అంటే సేల్స్ ప్రాసెస్ ఏమో, సేల్స్ ప్రాసెస్ రిలేటెడే, కానీ ఏంటంటే వాళ్ళతో ఈక్వల్గా మనకి శాలరీస్ వస్తాయి అండ్ వాళ్ళతో ఈక్వల్గా రెస్పెక్ట్ ఉంటుంది. మూడు కూడా ఏది తీసేసింది కాదు, అంటే ఎక్కువ డిమాండ్ ఇదే ఉంటుంది మార్కెట్లో, ఎప్పుడు జాబ్స్ ఉంటుంది. కొంచెం కమ్యూనికేషన్ ఉంటే మంచి మంచి పొజిషన్ని ఆక్యుపై చేయాలి. స్టార్టింగ్లోనే మంచి మంచి పొజిషన్ ఆక్యుపై చేయాలి. సో కాబట్టి ఇందులో మనకి డిజిగ్నేషన్స్ ఎలా ఉంటాయి అంటే మనం చూసుకున్నట్లయితే, సో ఇందులో మనకి డిజిగ్నేషన్స్ వచ్చేటప్పటికి, సో ఓటీసీ అసోసియేట్ లెవెల్ అన్నమాట. సో అసోసియేట్ లెవెల్ అంటారు, అంటే స్టార్టింగ్ లెవెల్. ఓకే, ఓటీసీ అంటే స్టార్టింగ్ లెవెల్, అసోసియేట్ లెవెల్. ఓకే, సో అలాగే ఓటీసీలో స్పెషలిస్ట్ అంటే సీనియర్ అసోసియేట్, అదే జూనియర్ అసోసియేట్ అంటే జూనియర్ లెవెల్. ఓకే, అలాగే సీనియర్ అసోసియేట్, అలాగే ఓటీసీ. ఓకే, ఎస్ఎంఈ అంటే సబ్జెక్ట్ మ్యాటర్ స్పెషలిస్ట్, సబ్జెక్ట్ మ్యాటర్ అన్నమాట, ఎక్స్పర్ట్ అన్నమాట, సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్. సో అలాగే లీడ్స్, ఓటీసీ అసిస్టెంట్ మేనేజర్, ఓటీసీ మేనేజర్. సో అంటే మ్యాక్సిమం ఎంత పొజిషన్లో అయితే వెళ్ళారు, సో ఇక్కడ దాకా వేసుకోండి, ఇక్కడ దాకా మీకు జాబ్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో తర్వాత సంగతి అది, మీరు తర్వాత జాబ్లోకి వెళ్ళినా ఎక్స్పీరియన్స్ బట్టి ఆ పొజిషన్ అక్యుపై చేస్తారు. అండ్ మీరు సమ్ ఎక్స్పీరియన్స్తో వెళ్తే సీనియర్ లెవెల్లో వెళ్ళొచ్చు, లేదా జూనియర్ లెవెల్లో వెళ్ళొచ్చు. ఓకే, దీన్ని ఇక్కడ స్పెషలిస్ట్ అంటారు, సీనియర్ స్పెషలిస్ట్ అంటారు, ఈ పేర్లు అయితే మారుతూ ఉంటాయి. ఓకే, సో అలాగే ఇలా మనకి ఎంఎన్సి డిజిగ్నేషన్స్ ఇవన్నీ కూడా ఏంటిదండి, ఎంఎన్సి డిజిగ్నేషన్స్. ఈ డిజిగ్నేషన్స్ని ఆక్యుపై చేయొచ్చు అన్నమాట. ఓటీసీ మనకి శాలరీ వచ్చేటప్పటికి, ఓకే శాలరీ అనేది బేస్డ్ అపాన్ యువర్ ఎక్స్పీరియన్స్ని బట్టి శాలరీ అనేది వచ్చింది. ఒకవేళ ఎక్స్పీరియన్స్ లేకుండా ఫ్రెషర్ కనుక మార్కెట్లోకి దిగితే, సో కంపల్సరీగా 18K మినిమం, అంటే పర్ మంత్ చెప్తున్నాను. సో పర్ మంత్ 18K నుంచి 25K వరకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ ఎక్స్పీరియన్స్ అంటే 3 lakhs ప్యాకేజ్ పర్ మంత్. ఒకవేళ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్, సో ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ మనకి జాబ్లోకి వెళ్తే 30% నుంచి ఓకే 50% ఆన్ కరెంట్ హైక్. ఒకవేళ మీది శాలరీ 5 లక్షలు అనుకోండి, 4+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్, 30% అంటే 5 lakhs 30% అంటే 5×3 = 15, అంటే 6,50,000 వచ్చే ఛాన్సెస్ ఉంది. నేను చాలా తక్కువ కేటగిరీ చెప్తున్నాను. ఓకే, సో నేను ఇది ఏం కావాలండి, ఎస్ఏపీనా? రండి కూర్చోండి. ఓకే, 1 minute ప్లీజ్. కొంతమంది చెప్తారు.
సి గైస్, మనం ఓటీసీ గురించి ఈరోజు ఫస్ట్ క్లాస్ ఓటీసీ గురించి చెప్తున్నాము. సో ఈ ఓటీసీ మనకి సాలరీస్ గురించి మాట్లాడుతున్నాను నేను. సో మార్కెట్లో మనకి సాలరీ అనేది బేస్డ్ ఆన్ యువర్ పర్ఫార్మెన్స్, అంటే ప్రీవియస్ కంపెనీలో నువ్వు ఎంత పర్ఫార్మ్ చేసావు అలాగే నీకు ఎంత సాలరీ ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్, నీ సాలరీ ప్రీవియస్ కంపెనీలో 5 lakhs అయితే మీకు దాని మీద 30%, అంటే 6,50,000 వరకు సాలరీ అనేది అర్న్ చేయొచ్చు. సో అలాగే మీరు ఓటీసీలో మనకి డిజిగ్నేషన్స్, ఆ డిజిగ్నేషన్స్ మనం చూసినట్లయితే అసోసియేట్ లెవెల్ అనేది చాలా జూనియర్ లెవెల్, అంటే ఫ్రెషర్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళు అసోసియేట్ లెవెల్లోకి వెళ్ళొచ్చు. అలాగే సో మనకి అంతకంటే సమ్ ఎక్స్పీరియన్స్ వెళ్ళే వాళ్ళు ఉంటారు, 4+, 5+. ఓకే, సో వాళ్ళకి ఏంటంటే సీనియర్ అసోసియేట్ లెవెల్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అంతకంటే 6+, ఓకే, అంత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఎస్ఎంఈ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎస్ఎంఈ అంటే ఏంటి? సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్, అంటే సో ఈక్వల్ టు లీడ్ లెవెల్ కింద లెక్క అన్నమాట. సో కాబట్టి మీ సాలరీ అనేది మీ ప్రీవియస్ కంపెనీలో ఎంతైతే సాలరీ ఉందో దాని మీద 30 నుంచి 50% వేసుకోవచ్చు. ఫ్రెషర్కి అయితే ఈ ఓటీసీ జాబ్స్లో మనకి సో మినిమం 18,000 నుంచి 25K వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా? సో ఆర్డర్ టు క్యాష్ అంటే మనకి కస్టమర్ అన్న తర్వాత ప్రోడక్ట్స్ని సేల్ చేస్తూ ఉంటాం. కంపెనీ అనేది ప్రోడక్ట్స్ ఉంటుంది లేదా సర్వీస్ని అమ్ముతూ ఉంటుంది. సో అవి ఎవరు కొనుక్కునేది? ఎవరు? కస్టమర్స్. సో కస్టమర్కి అమ్మే విధానం ఎలా అమ్మాలి, ఏ బేస్ మీద అమ్ముతాం అంటే కస్టమర్తో అమ్మాలంటే ఇప్పుడు సరదాగా వచ్చాడు డబ్బులు ఇచ్చేసాం వాడి ప్రోడక్ట్ ఇచ్చేసాం అన్నట్టు కాదు. కంపెనీ అన్న తర్వాత కొన్ని పాలసీస్ ఉంటాయి, ప్రొసీజర్స్ ఉంటాయి, అవి ఫాలో అవుతూ ఉండాలి. కస్టమర్తో మనం కాంట్రాక్ట్ కూడా పెట్టుకుంటాం, అవునా కదా? సో ఎందుకంటే కొన్ని కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉంటాయి కస్టమర్స్. అలాంటప్పుడు వారితో కాంట్రాక్ట్ పెట్టుకోవడం అనేది ఇంపార్టెంటే కదా. కస్టమర్తో కాంట్రాక్ట్ పెట్టుకుంటాం, అగ్రిమెంట్ పెట్టుకుంటాం, ఫలానా రోజున మనం ఈ గూడ్స్ డెలివరీ చేయాలి అంటే ఎంతకి అమ్మాలి, కస్టమర్కి మనం ఎంత డిస్కౌంట్లు ఇవ్వాలి, అవునా కదా? అండ్ కస్టమర్ కొన్నిసార్లు ఫ్రైట్ యాడ్ చేయమంటాడు. ఫ్రైట్ అంటే ఏంటి? ఫ్రైట్ అంటే ఏంటి? జనరల్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మార్కెట్లో మీరు ఏసీ కొనుక్కుందాం అనుకున్నారు, ఇంట్లో ఏసీ అవసరం. ఆ మార్కెట్లోకి వెళ్ళి ఎలక్ట్రానిక్ షాప్ దగ్గరికి వెళ్ళి ఏసీ కొనుక్కుంటే మేమే ట్రాన్స్పోర్టేషన్ మీ ఇంటి డెలివరీ చేస్తాం అన్నాం. అలాగే మేమే వచ్చి ఈ ఏసీని బిగిస్తాం అన్నాం. చార్జెస్ మాయే అన్నాడు, అంటే ఫ్రైట్ చార్జ్ వాడే కదా బేస్ చేసేది. కొన్నిసార్లు ఏంటి? లేదండి, కొన్ని కంపెనీస్ ఎలా ఉంటాయి, లేదండి ఇక్కడి నుంచి మేము ఇస్తాము, ట్రాన్స్పోర్టేషన్ మీరే అండ్ దాన్ని ఫిట్ చేసుకోవాల్సింది కూడా మీరే అని చెప్తా ఉంటాం, అవునా కదా? సో కాబట్టి ఇవన్నీ ఎక్కడ రాసుకోవాలి? రేపు పొద్దున్న ఈ ప్రాబ్లం లేకుండా ఉండాలంటే, కస్టమర్కి మనకి ప్రాబ్లం లేకుండా ఉండాలంటే ఎక్కడ రాసుకోవాలి? ఇవన్నీ ఎక్కడ రాసుకోవాలి? కాంట్రాక్ట్లో రాసుకోవాలి. ఇవన్నీ మనం ఎప్పుడు డెలివరీ చేయాలి, ఏ రోజున కస్టమర్కి డెలివరీ చేయాలని ఎక్కడ రాసుకోవాలి? షెడ్యూల్ అగ్రిమెంట్, ఫలానా రోజున ఈ డెలివరీ ఎంత అవ్వాలి అని చెప్పి రాసుకోవాలి. సో ఇవన్నీ అంటే కాంట్రాక్ట్లో ఇవన్నీ రాసుకుంటాం. కాబట్టి ఈ ఓటీసీ ప్రాసెస్ ఏంటంటే ఒక స్టెప్స్ ఉంటాయి, అంటే ఒక ప్రాసెస్ ఉంటుంది కంపెనీలో. అంటే ఒక కస్టమర్కి అమ్మాలి అంటే కంపెనీ ఒక ప్రాసెస్ని డిజైన్ చేసుకుంటుంది, అర్థమైందా? అది సేల్స్ ప్రాసెస్ ఏంటి, అది మనకి బిల్లింగ్ ప్రాసెస్ ఏంటి, అంటే బిల్ ఎలా చేయాలి, సరే అంటే గూడ్స్ని ఎలా అమ్మాలి, ఓకే డెలివరీ ఎలా చేయాలి, షిప్మెంట్ ఎక్కడి నుంచి చేయాలి, ఇవన్నీ కూడా ఒక ప్రాసెస్ని రెడీ చేసుకుంటుంది. ఆ ప్రాసెస్ మొత్తాన్ని మనకి ఓటీసీ అంటారు. ఓకే, సో ఈ ఓటీసీ వచ్చేటప్పటికి మనకి దగ్గర దగ్గర R2R క్లాసెస్ మనం అయితే 25 days చెప్తామండి. ఓకే, P2P క్లాసెస్ లాస్ట్ టైం ఎన్ని రోజులు చెప్పుకున్నాం మేడం? సో 20-25 days పడుతుందండి P2P కూడా. సో ఓటీసీ కూడా మనకి 20 days, అంటే ఆల్మోస్ట్ మనకి 65 నుంచి 70 days ఈ క్లాసెస్ మీకు తీసుకుంటారు. ఓకే, మీరు ఈ కోర్స్ నేర్చుకున్న తర్వాత అంటే ఓటీసీ 20 daysలో నేర్చుకొని 30 daysలో అంటే నెక్స్ట్ 10 daysలో జాబ్ కొట్టచ్చు. ఓకే, R2R మీరు 25 daysలో నేర్చుకొని ఇంకొక 20 days వేసుకుంటే 45 daysలో జాబ్ కొట్టచ్చు. అంటే ఈ 3 ఏరియాస్కి మీరు నేర్పించడం మూలంగా ఈ మూడింటిలోనూ మీరు ప్రొఫైల్ పెట్టుకొని వెళ్ళొచ్చు. ఓకే, మీరు ఎక్స్పీరియన్స్ పెట్టుకొని వెళ్ళొచ్చు, లేకపోతే
లేకపోతే జనరల్ గా మీరు ఫ్రెషర్ కింద మూడిట్లో ఏ జాబ్ పడినా అలాంటి 3 పొజిషన్లు మీరు ఆక్యుపై చేయొచ్చు మార్కెట్. నా బెస్ట్ సజెషన్ ఏంటంటే ఏదో ఒక మాడ్యూల్, అది ఓటీసీ కానీ R2R కానీ P2P కానీ ఏదో ఒక మాడ్యూల్ని ప్రాపర్గా నేర్చుకొని కూడా మనం జాబ్ కొట్టచ్చు. అర్థమైందా? సో కాబట్టి ఇది ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది. ఓకే, కాబట్టి అందరికీ డిజిగ్నేషన్ గురించి ఒక ఐడియా వచ్చేసింది, అవునా? శాలరీ గురించి ఒక ఐడియా వచ్చింది, అసలు ఓటీసీ అంటే ఏంటి అనేది ఒక ఐడియా వచ్చింది. రేపొద్దున ఓటీసీలో ఉండే జాబులు ఏంటి, అందులో మీరు ఏ జాబ్ కొట్టచ్చు అనేది కూడా మనం డిస్కస్ చేద్దాం. సో మనకి ఓటీసీలోనే చాలా నెంబర్ ఆఫ్ జాబ్స్ ఉంటాయండి. అర్థమైందా? మనకి ఓటీసీలోనే మార్కెట్లో నెంబర్ ఆఫ్ జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఓకే, ఒకటి బిల్లింగ్ స్పెషలిస్ట్, బిల్లింగ్ అంటే ఇన్వాయిస్ ప్రాసెసింగ్ చేయటం, బిల్లింగ్ స్పెషలిస్ట్. రెండోది రికన్సిలేషన్, ఏఆర్ రికన్సిలేషన్. ఏంటిదండి? ఏఆర్ రికన్సిలేషన్ అంటే అకౌంట్స్ రిసీవబుల్ రికన్సిలేషన్ అంటారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆర్డర్ మేనేజ్మెంట్. ఓకే, ఆర్డర్ మేనేజ్మెంట్. సో నాలుగోది వచ్చేటప్పుడు అకౌంట్స్ రిసీవబుల్స్. ఇవి మెయిన్ ఏరియాస్, ఎప్పుడు జాబ్స్ ఉంటాయి, అంటే కోర్ ఏరియాస్ అన్నమాట. బిల్లింగ్ అనేది, బిల్లింగ్ అంటే ఇన్వాయిస్, దీనికి క్వాలిఫికేషన్తో పని లేదు. ఈ ఓటీసీకి ఫలానా క్వాలిఫికేషన్ ఉంటేనే మనకి వర్కౌట్ అవుతుందేమో అనుకొని ఎవరైనా ఉంటే ఆ టైం వేస్ట్. క్వాలిఫికేషన్తో పని లేదు, ఎనీ క్వాలిఫికేషన్. ఓకే, ఏ క్వాలిఫికేషన్, ఈవెన్ బీటెక్ వాళ్ళైనా ఈ కోర్స్ నేర్చుకోవచ్చు. సో క్వాలిఫికేషన్ ఎనీ. అదే మనకి R2R అయితే నేనైతే ఓన్లీ అకౌంట్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళని సజెస్ట్ చేసేవాడిని. ఓకే, దీనికి క్వాలిఫికేషన్తో పని లేదు. సో అంటే అండి, సో దీని క్వాలిఫికేషన్తో పని లేదు, దీని క్వాలిఫికేషన్ అవసరం లేదు, ఎవరైనా సరే ఇందులో జాయిన్ అవ్వచ్చు. ఓకే, ఇవే కాకుండా మనకి కొంతమందికి ఏంటంటే సిస్టంలో చేయటం అంత చిరాకు అనిపించుద్ది. వాళ్ళకి మాట్లాడడం అంటే గంటల తరబడి మాట్లాడుతూ ఉంటారు, ఫోన్లు చేయడం ఇష్టం, కాలింగ్. ఓకే, దాంట్లో అంత తెలివితేటలు ఉండాల్సిన అవసరం లేదు. కాలింగ్ చేసే వాళ్ళకి అంత తెలివితేటలు ఒకసారి నేర్చుకుంటే లైఫ్ లాంగ్ అదే ఉంటుంది, అవునా కదా? ఆ ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడమేగా. సో వాళ్ళకి ఏంటంటే ఒక జాబ్ ఉంది, ఏఆర్ కాలర్, ఎప్పుడు ఆపర్చునిటీస్ ఉంటాయి, సేమ్ సాలరీ. ఏంటిదండి? ఏఆర్ కాలర్. అలాగే సో మనకి డిస్ప్యూట్ మేనేజ్మెంట్ అంటే ఏంటి? కస్టమర్తో వచ్చే క్వరీస్ని హ్యాండిల్ చేయటం. ఓకే, డిస్ప్యూట్స్ ఏమైనా వస్తే కస్టమర్తో అవి హ్యాండిల్ చేయటం. ఓకే, అలాగే కాంట్రాక్ట్ మేనేజ్మెంట్, కస్టమర్తో కాంట్రాక్ట్స్ అవి రెడీ చేసుకోవడం. ఓకే, సో ఇలా మనకి నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఇందులో ఉంటాయి. ఓకే, ఒక్కొక్క దాంట్లో 10 మంది, 5 మంది, 20 మంది కూడా పనిచేస్తూ ఉంటారు ఒక్కొక్క ఏరియాస్లో. సో కాబట్టి ఇది సేల్స్ రిలేటెడ్, అంటే మన కంప్లీట్గా ఫీల్డ్ వర్క్కి వెళ్ళాలేమో అనేది లేదు, ఫీల్డ్ వర్క్తో సంబంధం లేదు. చక్కగా ఆఫీస్ గదిలోనే కూర్చొని, ఓకే, ఆఫీస్ గదిలోనే కూర్చొని చేసుకునే వర్క్ ఇది. ఓకే, ఏసీ గదిలో కూర్చొని చేసుకునే వర్క్ చక్కగా. ఓకే, సో ఖాళీగా ఎవరైతే ఉంటారో, మనకి ఏదైతే ఏ జాబ్ అయితే ఏముంది బెస్ట్ జాబ్, మనం ఏదో ఒక జాబ్ చేసుకుందాం అనుకుంటారో వాళ్ళకి ఈ ఓటీసీ అనేది అద్భుతమైన అవకాశం. సో ఇప్పుడు అందరికీ ఒక క్లారిటీ వచ్చిందా ఓటీసీ మీద? ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా ఇందులో? ఇక్కడ వరకు అంటే డిజిగ్నేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, ఓకే, జాబ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, క్వాలిఫికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ. ఓకే, కోర్స్ డ్యూరేషన్ ఇక్కడ చెప్పినా నేను 20 days అంతే. మన సెషన్లో కూడా చేసేది ఏ సెషన్లో చేయబోతున్నాం? S4 HANA ఫైనాన్స్. సో S4 HANA ఫైనాన్స్ అడ్వాన్స్డ్ వర్షన్లో మన ఈ ఓటీసీ క్లాసెస్ అనేవి డిస్కస్ చేయబోతున్నాం. ఓకేనా? సో అలాగే మనకి సో ఈ క్లాసెస్ అన్ని అడ్వాన్స్డ్ మన వర్షన్స్లో డిస్కస్ చేయబోతున్నాం SAPలో. అయితే ఇక్కడ వరకు ఎవరికైనా డౌట్స్ ఉంటే యూ కెన్ ఆస్క్ మీ రైట్ అవే. So far we have discussed about 3 important towers in SAP.
R2R, P2P, OTC. R2R stands for record to report. OTC stands for order to cash. P2P, procure to pay. Procure to pay. Okay, so today our main topic is OTC. OTC means we need to deliver the product to the customer. Customer is purchasing the product, right? We are selling the product to customer. Selling the product to customer. So it's not sales, okay? It's sales, but your role is not completely not field work. Okay. So you need to record the transactions. Whatever the transactions happened with the customer, so with the company, those things you need to record in our books of accounts. There are several kinds of jobs in OTC process. Just now explain. So one of the main job is billing specialist. Okay, so you need to prepare the invoices. Billing is nothing but invoice, customer invoice. Okay, who will provide the customer invoice? Company will create the customer invoice. This customer invoice will send back to our customers. Okay, so based upon the invoice, customer will make a payment. So there are several kind of jobs. As I told you, billing specialist, AR reconciliation, order management, reconciliation, receivables, AR caller, dispute management, etc., etc. Okay. So as I said earlier, so we have different kind of designations: OTC associate level, senior level, SME level, lead level, assistant manager, manager. Okay. So salary is same for OTC, P2P, R2R. Okay. Salary is nothing different. So if you have some experience like 4+ years of experience, then salary will be around 30% on the current salary. Okay, so this is the current topic about the OTC, and regarding the syllabus content. So మనకి syllabus ఏం చెప్పబోతున్నాం అనేది చాలా మందికి ఒక కన్ఫ్యూజన్ ఉంది. సో ఫస్ట్ కాబట్టి సిలబస్ కూడా మీకు చెప్తాను. ఇది ఏంటంటే ఒక ఇంట్రడక్షన్ క్లాస్, ఒక ఓరియంటేషన్ క్లాస్. ఇది చాలా మందికి ఓటీసీ అంటే ఏంటో తెలియదు. ఎవరు ఏ క్వాలిఫికేషన్ ఏంటి అండ్ ఏంటి కోర్స్ ఏంటి అనేది తెలియదు కాబట్టి చెప్తున్నా. ఎవరైనా ఈ కోర్స్ నేర్చుకోవచ్చు. ఓకే, ఓటీసీ నేర్చుకుంటే శాలరీ ఎంత అండ్ ఇది నేర్చుకున్న తర్వాత అంటే మన దగ్గర మొత్తం 3 కోర్సులు కవర్ అవుతాయి. ఓకే, ఈ 3 కోర్సులు నేర్చుకున్న తర్వాత మీకు కాన్ఫిడెన్స్ వస్తే డైరెక్ట్గా కన్సల్టెంట్ కోర్స్ కూడా నేర్చుకోవచ్చు. ఓకే, మన దగ్గర కన్స్ట్రక్షన్ కూడా ఉంటుంది. ఎవరైతే ఫీజు పేమెంట్ చేశారో మనకి మెయిన్ కన్సల్టెంట్ లెవెల్కి కూడా కన్స్ట్రక్షన్ ఇస్తాం. ఓకే, ఓటీసీ ఎవరైతే నేర్చుకుంటున్నారో కన్సల్టెంట్ లెవెల్కి స్విచ్ అవుదాం అనుకున్న వాళ్ళకి సో ఫీ కన్స్ట్రక్షన్ కూడా ఉంటుంది. కాబట్టి మన దగ్గర కన్సల్టెంట్ లెవెల్ ఉంది, ఎండ్ యూజర్ లెవెల్ కూడా ఉంది. ఓకేనా? ఓకే, మనకి సిలబస్ వచ్చేటప్పటికి సో రేపటి క్లాస్లో ఓకే, రేపటి క్లాస్ అంటే మనకి మండే నుంచి క్లాసులు స్టార్ట్ అయిపోతున్నాయి. రేపు మీకు ఎక్సెల్ క్లాస్ ఉంటుంది, నా క్లాసులు ఉండవు. రేపు సాటర్డే సండే ఎంఎస్ ఎక్సెల్ క్లాసులు ఉంటాయి. వచ్చి ఎంఎస్ ఎక్సెల్ క్లాసులు వినొచ్చు. ఓకేనా? అండ్ మండే నుంచి మనకి మెయిన్ క్లాసెస్ ఉంటాయి. ఏంటండి, మండే నుంచి నా క్లాసెస్ ఉంటాయి, మెయిన్ క్లాసెస్. అండ్ నా క్లాసెస్ వచ్చేటప్పటికి వీక్లీ మీకు 4 to 5 క్లాసెస్ ఉంటాయి. మ్యాక్సిమం 4 క్లాసెస్ అంటే సండే నుంచి ఫ్రైడే వరకు నా క్లాస్ అంటే 5 క్లాసెస్ వేసుకోండి. సో సండే నుంచి థర్స్డే వరకు ఉంటాయి, సారీ మండే నుంచి థర్స్డే వరకు ఉంటాయి. నా ఫ్రైడే నా క్లాస్ ఉండదు. ఓకేనా? సో అలాగే సాటర్డే సండే ఏదైతే ఉందో అది ఎక్సెల్ షీట్, ఎంఎస్ ఎక్సెల్ సంబంధించిన క్లాసెస్ ఉంటాయి. అంటే వీక్లీ మీకు 6 క్లాసెస్ కన్ఫామ్గా ఉంటాయి. ఓకేనా? సో వీక్లీ మీకు 6 క్లాసెస్ కన్ఫామ్గా ఉంటాయి. సో ఏదైనా క్లాస్ లేకపోతే వెంటనే మనం చార్ట్లో మనం ఇంటిమేట్ చేస్తాం. సో ఓటీసీ ఇంట్రడక్షన్ క్లాస్ అనమాట రేపు మెయిన్ క్లాసు, అంటే మండే నుంచి స్టార్ట్ అవుతుంది. అలాగే ఓటీసీ ఇంట్రడక్షన్ చెప్పిన తర్వాత సో ఓటీసీకి సంబంధించిన ప్రాసెస్ ఎలా ఉంటుంది కంపెనీలో సో అనేది చెప్తాం మనం. అలాగే ఎస్ఏపీలో మనం ఏఏటీ కోడ్స్ని ఎలా యూస్ చేసుకోవాలి అనేది కూడా మనం డిస్కస్ చేస్తాం. సో ఇవన్నీ చేసేవన్నీ కూడా ప్రాక్టికల్గా చేస్తాం సిస్టమ్ మీద. ఓకే, చూపిస్తాను మీకు. సో ఎంక్వైరీ అంటే ఏంటి, సో ఎంక్వైరీ ఎస్ఏపీలో ఎలా క్రియేట్ చేస్తారు, కొటేషన్ అంటే ఏంటి, సో అలాగే మనకి అవుట్లైన్ అగ్రిమెంట్ ఇదంతా సిలబస్లో పార్ట్ అనమాట. ఇవన్నీ కూడా మనం సిలబస్లో చెప్తాం. అలాగే మనకి సేల్స్ ఆర్డర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, అలాగే అవుట్ బౌండ్ డెలివరీ ఇవన్నీ కూడా సిస్టంలో మనం చూపిస్తాం.
అవుట్ బౌండ్ డెలివరీ ఎలా చేసుకోవాలి, సో గూడ్స్ని మనం పికింగ్ ఎలా చేసుకుంటాం, ఓకే. సో అలాగే ప్యాకింగ్, లోడింగ్, సో డిస్పాచింగ్. ఓకే, అవుట్ బౌండ్ డెలివరీలో మనకి డిస్పాచింగ్ ఎలా చేయాలి, అలాగే కంప్లీట్ మనకి బిల్డింగ్ డాక్యుమెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఓకే. అలాగే FI టు SD ఇంటిగ్రేషన్ ఏంటిది, సో SAP FI టు SD ఇంటిగ్రేషన్ ఏంటిది, అలాగే మీకు BP బిజినెస్ పార్ట్నర్ S/4HANAలో కస్టమర్ మాస్టర్ డేటాని ఎలా క్రియేట్ చేయాలి, ఓకే. సో అలాగే మీకు ఇన్కమింగ్ పేమెంట్స్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఓకే. ఇవన్నీ కూడా మీకు సిలబస్లో కవర్ అవుతాయి. సో ఇన్కమింగ్ పేమెంట్స్ ఎలా హ్యాండిల్ చేయాలి, అలాగే మనకి వితౌట్ సేల్స్ ఆర్డర్ మనకి సో ఇన్వాయిస్ ప్రాసెసింగ్ ఎలా చేయాలి, అలాగే కస్టమర్కి క్యాష్ డిస్కౌంట్ ఎలా ఇవ్వాలి, ఓకే. అలాగే కస్టమర్కి డౌన్ పేమెంట్స్ ఏంటిది, ఓకే. సో కస్టమర్కి పేమెంట్స్ మనకి టైప్స్ ఏమున్నాయి, కస్టమర్ పేమెంట్ టైప్స్ ఏమున్నాయి, అలాగే మనకి మెథడ్స్ ఏమున్నాయి, ఓకే. అలాగే మనకి పార్క్ డాక్యుమెంట్ అంటే ఏంటి, హోల్ డాక్యుమెంట్ అంటే ఏంటి, ఓకే. పార్క్ డాక్యుమెంట్ అంటే ఏంటి, హోల్ డాక్యుమెంట్ అంటే ఏంటి. నెక్స్ట్ మనకి కస్టమర్ రికన్సిలేషన్ ప్రాసెస్, ఓకే. కస్టమర్ రికన్సిలేషన్ ప్రాసెస్ ఏంటి, అలాగే మనకి బ్యాంక్ రికన్సిలేషన్ ప్రాసెస్ ఏంటి, ఇవన్నీ బయట ఎవరు చెప్పరు, 100% గ్యారంటీ ఇస్తాను నేను. మనకి ఓటీసీ అంటే ఇలాంటి సెషన్స్, ఓటీసీ ఆర్డర్ టు క్యాష్ ఏంటి 60 days రియల్ టైం పాయింట్ మీకు చెప్పరు. మార్కెట్లో చెక్ చేసుకోండి వెళ్ళి, అండ్ సిస్టంలో చేసి 2 రోజులు ఎవరు క్లాసులు చెప్పరు, ఎక్కడైనా చెక్ చేసుకోండి, ఓకే. సో మనకులాగా బెస్ట్గా చెప్తున్నారు అంటే ఐ విల్ రిటర్న్ యువర్ ఫీజ్. సో కాబట్టి ఇది మీరు తెలుసుకోవాలి. అండ్ క్రెడిట్ మెమో, ఓకే. అలాగే క్రెడిట్ మెమో అంటే ఏంటి, డెబిట్ మెమో SAPలో మనం ఇవి ఎలా పోస్ట్ చేయాలి, అలాగే మనకి MT940 ఫార్మెట్ బ్యాంక్ రికన్సిలేషన్లో వస్తుంది. సో ఇది ఎలా ఇదేంటిది అనేది కూడా మనం డిస్కస్ చేయబోతున్నాం, ఓకే. అలాగే ఇంటర్ కంపెనీ రికన్సిలేషన్, సో ఇవన్నీ కూడా ఆల్రెడీ ఫస్ట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆల్రెడీ ఇవన్నీ చెప్పుకోవడం జరిగింది, ఓకే. సో దీంతో పాటు మనకి MS Excelలో చాలా అడ్వాన్స్డ్ 10 క్లాసెస్ పైన ఉంటాయి, 10 క్లాసెస్ ఉంటాయి, దాంట్లో అడ్వాన్స్డ్ క్లాసెస్ ఉంటాయి, ఓకే. సో పైవాట్ టేబుల్స్, V లుకప్స్, H లుకప్స్, ఓకే. అలాగే మీకు సో ఏమైతే ఫార్ములాస్, ఇంపార్టెంట్ ఫార్ములాస్, ఇంటర్వ్యూకి ఏమైతే ఫార్ములాస్ ఉంటాయో ఆ ఫార్ములాస్ అన్ని కూడా మనం డిస్కస్ చేయబోతున్నాం రానున్న రోజుల్లో, ఓకేనా. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి క్లాసెస్ అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూ క్వశ్చన్స్ లిస్ట్ ఇస్తాను, అంటే ఏంటి మెటీరియల్, అలాగే 2 వర్క్షాప్స్ కండక్ట్ చేస్తాను, అంటే ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా మాట్లాడాలి అనేది, ఓకే. సో అలాగే రెజ్యూమ్ ప్రిపరేషన్, సో అలాగే మనకి జాబ్ లెటర్ ప్రిపరేషన్, జాబ్ లెటర్ ఎలా రెడీ చేసుకోవాలి, ఓకే. సో అలాగే మీకు లింక్డ్ఇన్ లాంటి ప్రొఫైల్లో, సో అంటే ఏంటి సోషల్ మీడియాలో మీ ప్రొఫైల్ని ఎలా అప్లోడ్ చేసుకోవాలి, జాబ్ పోర్టల్స్లో, సింపుల్గా మాట్లాడితే సోషల్ మీడియా జాబ్ పోర్టల్స్, సో ఎలా అప్లోడ్ చేస్తే మీకు జాబ్స్ వస్తాయి, ఓకే. అలాగే ఫైనల్గా అయిపోయిన తర్వాత మీకు మాక్ టెస్ట్ తీసుకోమంటే మాక్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తాం, ఓకేనా. సో కాబట్టి మనకి ఇవన్నీ కూడా మనకి క్లాసెస్లో కవర్ అవబోతున్నాయి. నెక్స్ట్ 20 క్లాసెస్ ఉన్నాయి. ఈ 20 క్లాసెస్ చాలా ఎఫెక్టివ్గా ఉంటాయి. ఈ 20 క్లాసెస్ విన్న తర్వాత నెక్స్ట్ 10 days ప్రిపేర్ అయినా మీకు జాబ్ వస్తుంది.
అంటే 30 days లో జాబ్ ఈజీగా కొట్టేయచ్చు. అండ్ 100% యాక్యురేట్ చెప్తున్నాను, జాబ్ లో కూడా మీరు ఈజీగా వర్క్ చేసుకుంటారు. అర్థమైందా? జాబ్ లో కూడా మీరు ఈజీగా వర్క్ చేసుకుంటారు ఈ క్లాసెస్ ఉన్న తర్వాత, అందులో ఎటువంటి డౌటే లేదు. ఓకేనా? సో కాబట్టి ఇది మనకి ఇంపార్టెంట్ పాయింటర్స్ ఈ రోజు మీతో డిస్కస్ చేయాలి కాబట్టి చెప్తున్నాను. ఓకే. అండ్ మనం ఇచ్చే కంటెంట్ కోర్సు స్ట్రక్చర్ కానీ ఒకసారి ఆల్రెడీ యూట్యూబ్లో కొన్ని పెట్టాము వీడియోస్ని, డెమో వీడియోస్ని, అవి చూసుకొని ఓకే సో మీరు కంపేర్ చేసుకొని అదర్ ఇన్స్టిట్యూషన్ ఎన్ని తిరుగుతారో తిరిగి మళ్ళీ నా దగ్గరికి వస్తారు, అందులో ఎటువంటి డౌటే లేదు. అండ్ రీసెర్చ్ కూడా చేసుకోమని చెప్తున్నాను. సో కాబట్టి వేరే వాళ్ళ ఇన్స్టిట్యూషన్తో మన ఇన్స్టిట్యూషన్తో కంపేర్ చేసుకొని మన సిలబస్ వేరే వాళ్ళ సిలబస్ కంపేర్ చేసుకొని అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ సిస్టంలో మనం ఎలా చేస్తాం, వేరే వాళ్ళు ఎలా చేస్తాం, అస్వాహన సిస్టంలో మనం చేస్తాం, అవన్నీ చేసుకొని జాయిన్ అవ్వండి. ఎవరిని కూడా కంపెల్ చేయట్లేదు కాబట్టి మీరు నచ్చితేనే జాయిన్ అవ్వండి, నచ్చకపోతే అది మీ ఇష్టం. ఓకే. సో ఇది నా సైడ్ నుంచి. సో ఆల్మోస్ట్ మనం 40 minutes సెషన్ తీసుకున్నాం ఇక్కడ. ఈరోజు ఓటీసీ డెమో క్లాస్ అంటే ఓవరాల్గా నా వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంటుంది అండ్ ఏమేమి టాపిక్స్ కవర్ అవుతాయి. ఓకే. అండ్ రానున్న రోజుల్లో ఏమేమి పాయింట్స్ మనం డిస్కస్ చేయబోతున్నాం. సో మనకి జాబ్ ఏంటి, బయట మనకి ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి, సో ఇవన్నీ కూడా మనకి ఈరోజు కవర్ చేసుకున్నాం. ఓకేనా? ఇవన్నీ తెలియకుండా నేను డైరెక్ట్గా ఫస్ట్ క్లాస్ మీకు అన్ని ఎక్స్ప్లెనేషన్ ఇస్తే అసలు అర్థం కాదు. ఓకే. సో ఎందుకు ఈ కోర్స్ ఏంటి అనేది తెలుసుకోవాలి ఫస్ట్. ఏదైనా కోర్స్లో మనం స్విచ్ అవుతున్నామంటే సో ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి ఈ కోర్స్ మనకి ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు సూటబుల్ అని నేను ఆల్రెడీ చెప్పాను. సో ఎవరైతే మనకి సో ఖాళీగా ఉంది ఓకే సో ఏదో జాబ్ కావాలి అనుకున్న వాళ్ళకి ఇది బెస్ట్ ఆపర్చునిటీ. అర్థమైందా? సో అలాగే కొంతమంది ఏంటంటే ఇంట్లో కూర్చుంటారు హౌస్ వైఫ్స్. ఓకే. వాళ్ళు ఏంటంటే చిరాకు వచ్చేస్తుంది కూర్చొని ఇంట్లో జాబ్ చేసుకుందాము అని అనుకుంటారు. వాళ్ళు ఏదో జాబ్ చేసుకొని ఎంతో కొంత ఎర్న్ చేసుకుందాం ఖాళీగా ఉండే కన్నా అనిపించింది ఒక సెకండ్ టైంకి, వాళ్ళకి బెస్ట్ ఆపర్చునిటీ. అర్థమైందా? సో కాబట్టి ఇది కోర్సుని నేర్చుకోవడానికి ఎటువంటి మనకి అవసరం లేదు, ఏం అవసరం లేదు. సో ఎనీ క్వాలిఫికేషన్ అవసరం లేదు, మినిమం క్వాలిఫికేషన్ డిగ్రీ ఉంటే చాలు. ఓకే. డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. అండ్ ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే సో హయ్యర్ పొజిషన్ని తొందరగా ఆక్యుపై చేయండి. అర్థమైందా అందరికీ కూడా? సో ఇట్స్ టైమ్ ఫర్ యూ గైస్. If you have any questions, queries or anything you want to discuss, so please feel free to ask me right away. Okay. సో మనకి ఏమన్నా దీని మీద డౌట్స్ ఉంటే, మీకు క్వశ్చన్స్ ఏమన్నా ఉంటే డైరెక్ట్గా మీరు అడగొచ్చు ఎవరైనా సరే. ఓకే. సో ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎవరికైనా? ఆఫ్లైన్ ఎనీ క్వశ్చన్స్? ఆన్లైన్ ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఏమి లేవా? ఓకే. అందరికీ క్లియర్. రైట్, దెన్ వీ కెన్ వైండ్ అప్ ది సెషన్. సో నెక్స్ట్ క్లాస్ వచ్చేటప్పటికి మండే ఉంటుంది. ఓకేనా? మండే ఉంటుంది. అండ్ సో రేపు క్లాస్లో మళ్ళీ ఎంఎస్ఎక్సెల్ క్లాసెస్ ఉంటాయి సేమ్ టైమింగ్ మీకు 11:10 11:15 స్టార్ట్ అవుతుంది. మా క్లాస్ టైమింగ్ వచ్చేటప్పటికి 11:15 11:30 మధ్యలో స్టార్ట్ అవుతుంది. 11:15 11:30 కల్లా ఉండాలి. ఆఫ్లైన్ స్టూడెంట్స్ కొంతమంది రావడానికి టైం పడుతుంది కాబట్టి 11 ఒక్కోసారి 11:50 అందరూ చేస్తే 11:15 స్టార్ట్ చేస్తాం. ఇంకా కొంతమంది రావాల్సిన వాళ్ళు ఉంటే ఒక 10 minutes వెయిట్ చేసి 11:30 లోపు స్టార్ట్ చేస్తాం. ఓకే. సేమ్ టైమింగ్. అండ్ సో ఇది అండ్ రికార్డ్ వీడియో ఇస్తాం. క్లాస్ అయిన తర్వాత రికార్డ్ వీడియో చూసుకోవచ్చు. ఓకే. సో కాబట్టి ఇది ఈరోజు సెషన్. టుమారో విల్ గెట్ బ్యాక్. థ్యాంక్ యూ ఆల్. సీ యూ టుమారో. సీ యూ మండే చూద్దాం. థ్యాంక్ యూ.